మీకెందుకో అని అన్నాడు. నా అడ్రస్లే ఈయన అడ్రస్లో ఈయన కొడుకు అసలు అది పోయినాడు. పింఛన్ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. నీకు ఎంత ఉంటుంది వయసు? 80 ఉంటాయి అంతే. 80 ఉంటాయి. పింఛన్ కట్ చేసాడు. ఎందువల్ల? అది ఆ ఇల్లు ఉందంటయ్యా, రేకులు ఇల్లు, పగిలిపోయిన ఇల్లు. ఆ పట్టలు వేసుకున్నాను ఉరుస్తుంటే అవి ఉందంటయ్యా. ఏ రోజు వెళ్ళిపోబట్టే నెత్తిలు పెట్టుకుని పోతా ఉండేది. ఇదేం పట్టా స్థలాలు కాదు, ఏం కాదు. ఆ ఇల్లు ఉందంటయ్యా. ఆ ఇల్లు పింఛన్ క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు ఇంకేముంది, పట్టించుకోవట్లేదా? ఏమైనా వచ్చిన తర్వాత ఇవ్వాలి కదా, 1000 రూపాయలు పెంచాడు కదా పింఛన్. వాడు ఇచ్చేవాళ్ళకి పెంచాడు, ఆయన ఇచ్చేవాళ్ళకి పెంచాడు. ఈయనోళ్ళకి ఏం పట్టించుకోలేవు, ఇస్తావు జనవరిలో చేస్తావు. అది ఏందయ్యా, యాడిచ్చారయ్యా, ఇస్తే కదట్టయ్యా. గ్యాస్ ఫ్రీ గ్యాస్ రావట్లేదా మీకు? ఏం రాలే ఇంకా. చేశారేమో నాకు తెలదురైనా వాళ్ళు చేసుకుంటారు. నాకేం గ్యాస్ పోడా మాకేముందా, నాకు లేదు. అయితే చెప్పు మా అమ్మ, జగన్ గారు ఉన్నప్పుడు మరి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఏం వచ్చిన తర్వాత ఎలా ఉంది? అన్నం ఆయన ఉన్నప్పుడు తింటున్నాం, ఇప్పుడు అన్నం తింటున్నాం. అది అంతే. ఇప్పుడు ఏదైనా మందులు గిందులు అప్పులు చేసుకుంటున్నాము. ఆ అప్పులు వాళ్ళకి తీర్చేది ఎప్పుడో, మేము పోయేది ఎప్పుడు. రేషన్ ఎట్లా వస్తుంది? రేషన్ వస్తుంది నెలకి 15 రోజులకి. ఎంత ముందు వచ్చినట్టు ఏదో ఈ నెల అసలు రాలే ఇంకా. ఈ నెలలో ఇంతవరకు రాలా.